ఆంటీ చెప్పమ్మా. నాకు ఏమైందో తెలుసా? ఏమైంది? అమ్మ లీటర్ పాలు పోయించుకోమని చెప్పింది. వీడేమో లీటర్ పాలకి ఇంత చిన్న గిన్నె తీసుకెళ్ళాడు. ఎలా తెలుస్తుంది ఆంటీ లీటర్ పాలకి ఇంత గిన్నె తీసుకెళ్లాలో ఇంత గిన్నె తీసుకెళ్లాలో? అవును, కరెక్టే. లీటర్ పాలకి ఉజ్జాయింపుగా తెలుస్తుంది నాన్న. ఇంత గిన్నె అని ఉండదు, ఉజ్జాయింపుగా తెలుస్తుంది. సరే, మీకు ఈరోజు ఈ విషయం తెలియాలి అంటే నేను క్రమాకార అపక్రమాకార వస్తువుల ఘన పరిమాణం ఎలా కనుక్కోవాలో చెప్తాను. శ్రద్ధగా వినండి, సరేనా? సరే ఆంటీ. ఆంటీ నాకు సందేహం, ఇంతకీ లీటర్ అంటే ఏంటి? ఓ అదా, అది ద్రవ పదార్థాల ఘన పరిమాణానికి ఒక ప్రమాణము. వస్తువు పొడవులను మనం సెంటీమీటర్లో చెప్పినట్టే ద్రవాల ఘన పరిమాణాన్ని మనం లీటర్లలో చెప్తాము. ఘన పరిమాణమా? ఏదో ఆసక్తికరంగా ఉంది, కొంచెం వివరంగా చెప్పవా ఆంటీ? ఒక వస్తువు ఎంత పరిమాణాన్ని అంటే స్థలాన్ని ఆక్రమిస్తుందో దానిని ఆ వస్తువు యొక్క ఘన పరిమాణం అంటారు. ఈ ఘన పరిమాణానికి ప్రమాణము ఘనపు సెంటీమీటర్లు. ఘనపు సెంటీమీటర్ అంటే ఏంటి? 1 సెంటీమీటర్ పొడవు, 1 సెంటీమీటర్ వెడల్పు, 1 సెంటీమీటర్ ఎత్తు ఉన్న ఘనం యొక్క ఘన పరిమాణాన్ని ఒక ఘనపు సెంటీమీటరు అంటారు. మరి ఘన పరిమాణానికి ప్రమాణాలు లీటర్లు అని చెప్పావు. నేను చెప్తానంటీ. ఘన పదార్థాల ఘన పరిమాణానికి ప్రమాణము ఘనపు సెంటీమీటర్. ద్రవ పదార్థాల ఘన పరిమాణానికి ప్రమాణము మిల్లీలీటర్లు. ఈ రెండిటికి మధ్య ఏదైనా సంబంధం ఉందా? లేకేన్ రవి, 1 లీటరు ఈజ్ ఈక్వల్ టు 1000 మిల్లీలీటర్లు. 1 మిల్లీలీటరు ఈజ్ ఈక్వల్ టు 1 ఘనపు సెంటీమీటరు. ఒక ఘనము యొక్క ఘన పరిమాణము 1 ఘనపు సెంటీమీటరు అని ఎలా తెలుస్తుంది? క్రమాకార వస్తువుల ఘన పరిమాణం కనుక్కోవడానికి ఒక సూత్రం ఉంది. అదేంటంటే పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు. రవి, నువ్వు చెప్పు, క్రమాకార వస్తువుల ఘన పరిమాణ సూత్రం. ఘన పరిమాణానికి సూత్రం పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు. ఆంటీ, అన్ని వస్తువులకు పొడవు వెడల్పు ఎత్తు సమానంగా ఉండవు కదా, మరి అలాంటి వస్తువుల ఘన పరిమాణము ఎలా తెలుసుకుంటారు? వెరీ గుడ్, మంచి ప్రశ్న వేశావు. అలాంటి వస్తువులని అపక్రమాకార వస్తువులు అంటారు. ఆ వస్తువుల ఘన పరిమాణం తెలుసుకోవాలి అంటే మనం కొలజాడి సహాయంతో తెలుసుకోవచ్చు. దీనితో మనకి కావలసిన ఘన పరిమాణం గల ద్రవాన్ని కొలుస్తామన్నమాట. మొదట కొలజాడీలో సగం దాకా నీళ్లు పోయాలి. కొలజాడీలో నీటి కొలత ఎంత? కొలజాడీలో నీటి కొలత 32 మిల్లీలీటర్లు. ఇప్పుడు ఈ రాయిని ఇలా దారంతో కట్టి కొలజాడీలోని నీటిలో పూర్తిగా మునిగేటట్లు వేలాడదీయాలి. కొలజాడీలో నీటి కొలత 40 మిల్లీలీటర్లు. ఇప్పుడు రాయి ఘన పరిమాణము ఈజ్ ఈక్వల్ టు రెండవసారి నీటి కొలత మైనస్ మొదటిసారి నీటి కొలత ఈజ్ ఈక్వల్ టు 40 మిల్లీలీటర్లు మైనస్ 32 మిల్లీలీటర్లు ఈజ్ ఈక్వల్ టు 8 మిల్లీలీటర్లు. ఇంతకు ముందు చెప్పినట్లుగా 1 మిల్లీలీటరు ఈజ్ ఈక్వల్ టు 1 ఘనపు సెంటీమీటరు, అవునా? అందువల్ల ఇప్పుడు ఈ రాయి ఘన పరిమాణం ఈజ్ ఈక్వల్ టు 8 మిల్లీలీటర్లు, అంటే 8 ఘనపు సెంటీమీటర్లు అన్నమాట. సున్నపు రాయి నీటిలో కరిగిపోతుంది కదా, మరి దాని యొక్క ఘన పరిమాణము ఎలా కనుక్కోవాలి? సున్నపు రాయి లాంటివి నీటిలో కరుగుతాయి కదా, ఈ నీటికి బదులుగా అవి కరగని ద్రవాలు అంటే కిరోసిన్ లాంటివి ఉపయోగించి ఈ సున్నపు రాయి ఘన పరిమాణాన్ని మనం కనుక్కోవచ్చు. ఆంటీ, మరి పాలబ్బాయి ఉపయోగించేది కొలజాడియేనా? దీనిని కొలపాత్ర అంటారు రవి. ఇవి కూడా స్థూపాకారంలోనే ఉంటాయి. వీటిని పట్టుకునేందుకు ఒక పిడి అమర్చబడి ఉంటుంది. ఇవి అల్యూమినియం లేదా ప్లాస్టిక్తో చేయబడి ఉంటాయి. వీటిని మనం పాలు, నూనె వంటి ద్రవాల ఘన పరిమాణాలను కొలవడానికి ఉపయోగిస్తాము. 10 మిల్లీలీటర్లు, 50 మిల్లీలీటర్లు, 100 మిల్లీలీటర్లు, 500 మిల్లీలీటర్లు, 1 లీటర్ కొలపాత్రలు ఉంటాయి. ఇంకా
రేషన్ షాపులో కిరోసిన్ కొలవడానికి కూడా వీటిని వాడతారు. ఆంటీ, ద్రవాల యొక్క ఘనపరిమాణము తెలుసుకోవడానికి ఇంకా ఏమైనా పరికరాలు ఉన్నాయా? లేకేం రాదా, ప్రయోగశాలలో పిపెట్, బ్యూరెట్ అనే పరికరాలను వాడతాం. దీనిని పిపెట్ అంటాము. మధ్యలో ఉన్న ఇది స్థూపాకారపు బల్బు. ఇది పై భాగంలో ఉన్న వృత్తాకార మార్కు. క్రింది భాగంలోని ఈ సన్నని గొట్టాన్ని నాజిల్ అంటాము. మరి దీంతో ద్రవాన్ని ఎలా తీస్తారు? పిప్పెట్ను ద్రవంలో ముంచి గొట్టం ద్వారా దీనిని ద్రవంతో నింపుతాము. 5 మిల్లీలీటర్లు, 10 మిల్లీలీటర్లు, 20 మిల్లీలీటర్లు, 50 మిల్లీలీటర్ల కొలతలతో ఇవి ఉంటాయి. అంటే మరి బ్యూరేట్ అన్నారు, అది ఎలా ఉంటుంది? ఓ, బ్యూరెటా? బ్యూరెట్ అనేది గాజు లేదా ప్లాస్టిక్తో తయారు చేయబడి ఉంటుంది. దీనిపై కొలతలు పైనుంచి కిందకి గుర్తించబడి ఉంటాయి. ఏదైనా ఒక ప్రయోగం చేయాలనుకో, ఆ ప్రయోగానికి కావాల్సిన ద్రవాన్ని తీసుకోవడానికి ఈ బ్యూరెట్ని మనం ఉపయోగిస్తాం. అర్థమైందా? అర్థమైంది ఆంటీ. ఆంటీ, మరి అదేమిటి? ఓ అదా, దీన్ని స్టాప్ కాక్ అంటాము. ఈ సన్నని గొట్టం గుండా ద్రవాన్ని ప్రసరింపజేయడానికి, ఆపడానికి ఇది ఉపయోగపడుతుంది. చాలా థ్యాంక్స్ ఆంటీ. ఈరోజు మాకు చాలా మంచి విషయాలు చెప్పారు. ఇవన్నీ వెళ్ళి మా ఫ్రెండ్స్కు చెప్పాలి. తప్పకుండా. సరే పిల్లలు, ఈరోజు నేర్చుకున్న విషయాలన్నీ మరోసారి చూద్దాం. ముఖ్యాంశాలు: ఒక వస్తువు ఎంత పరిమాణాన్ని అంటే స్థలాన్ని ఆక్రమిస్తుందో దానినే ఆ వస్తువు యొక్క ఘన పరిమాణము అంటారు. ఈ ఘన పరిమాణానికి ప్రమాణము ఘనపు సెంటీమీటర్లు. 1 లీటరు ఈజ్ ఈక్వల్ టు 1000 మిల్లీలీటర్లు. 1 మిల్లీలీటరు ఈజ్ ఈక్వల్ టు 1 ఘనపు సెంటీమీటరు. క్రమాకార వస్తువులకు ఘన పరిమాణము పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు. అక్రమాకార వస్తువుల ఘన పరిమాణాన్ని కొలజాడి సహాయంతో కనుక్కోవచ్చు. ద్రవాల ఘన పరిమాణం కనుక్కోవడానికి మనం కొలజాడి, కొలపాత్ర, పిపెట్, బ్యూరెట్ లాంటి వస్తువులను ఉపయోగిస్తాము.